హాయ్ ఫ్రెండ్స్. 'రావు బహదూర్' సినిమా చూసి రావటం జరిగింది. ఈ సినిమా ఎలా ఉంది? దాని గురించి మాట్లాడటం కంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్స్ ఉండాలి. దేనికి? ఎలాంటి కాన్సెప్ట్‌ని ఎంచుకొని, దాని ట్రీట్‌మెంట్ కూడా ఏదైతే ఉందో, అంతే యూనిక్‌గా ఉంచుతూ సినిమా తీసినందుకు వెంకటేష్ మహా గారికి, అలాగే సత్యదేవ్ గారికి ఖచ్చితంగా క్యూడోస్ అనే చెప్తాను. ఎందుకంటే వెరీ, వెరీ హానెస్ట్ అటెంప్ట్. ఇప్పటివరకు మన టీఎఫ్ఐలో అంటే ఎలాంటి అటెంప్ట్ మనం అయితే చూడలేదు. స్క్రీన్ ప్లే కాదు. దాని ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో, అంటే ప్రతి ఫ్రేమ్‌ని వీళ్ళైతే చెక్కారు. అంటే ఆర్ట్ ఫిల్మ్స్ అంటారు కదా! ఆ కోవలోకొచ్చే సినిమా ఇది. అంటే మామూలుగా మన తెలుగు సినిమాలు ఎలా ఉంటాయి? కమర్షియల్‌గా అయితే ఉంటాయి. అలాంటి కమర్షియల్ సినిమా అయితే అస్సలు గాదు. ఒక ఆర్ట్ ఫిల్మ్ ఇది. అంటే ప్రతి ఫ్రేమ్‌లో కూడా ఆ ఆర్ట్ ఏదైతే ఉందో మనకు కనపడిద్ది. సినిమాటోగ్రఫీ ఏదైతే ఉందో టాప్ నాచ్ అయితే ఉంది. ఈ సినిమాలో మెయిన్ హైలైట్ ఏంటంటే సత్యదేవ్ గారి యాక్టింగ్. అవతల పడేశాడు. ప్రతి ఫ్రేమ్‌లో కూడా ఆయన అలా చూస్తుంటే హంగర్ కనపడుతుంది. నేను ప్రూవ్ చేసుకోవాలి. ఆ రకంగా యాక్టింగ్ అయితే చేశాడు. నిజంగా డిఫరెంట్ టైమ్ లైన్స్‌లో ఆయన యాక్టింగ్ ఏదైతే ఉందో అదిరిపోయింది. ఇంకా నెక్స్ట్ మ్యూజిక్ అనేది వన్ ఆఫ్ ద హైలైట్ సినిమాటోగ్రఫీ, కలర్ గ్రేడింగ్ ఇవన్నీ బాగున్నాయి. ఇంకా సినిమా విషయానికొస్తే ఇదొక బోల్డ్ అటెంప్ట్. ఇదొక హానెస్ట్ అటెంప్ట్. ఇదొక వెరైటీ అటెంప్ట్. ఇప్పటివరకు మనం అయితే చూడలేదు. ఆ అటెంప్ట్ ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా సాగదీశారా అనిపిస్తది. అంటే సినిమా దగ్గర దగ్గరగా 3 గంటలయితే ఉంటది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ గురించి మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా స్లోగా అయితే ఉంటది. ఇంకా నిజం చెప్పాలంటే మన పేషెన్సీ‌ని అయితే టెస్ట్ చేస్తది. ఆ ఫస్ట్ హాఫ్‌లో మొత్తం గూడా ఆ క్యారెక్టర్స్‌ని ఇంట్రొడ్యూస్ చేయటం, ఈ సినిమా ప్రపంచాన్ని ఇంట్రొడ్యూస్ చేయటం ఈ రకంగా అయితే ఉంటది. ఇంటర్వెల్ మంచి హై నోట్‌లో అయితే ఎండ్ అయిద్ది. అంటే క్యూరియాసిటీ సెకండ్ హాఫ్‌లో ఏమైద్దనే క్యూరియాసిటీతో అయితే ఎండ్ అయిద్ది. ఇంకా సెకండ్ హాఫ్ కావచ్చు, మెయిన్‌గా క్లైమాక్స్ కావచ్చు, ఆ పే ఆఫ్ కావచ్చు. ఇంకా సెకండ్ హాఫ్ నుంచి సినిమా ఓకే. కానీ ఆ సెకండ్ హాఫ్ అనేది సూపర్ ఎక్స్‌పీరియన్స్. నిజంగా సూపర్ ఎక్స్‌పీరియన్స్. అక్కడ స్క్రీన్ ప్లే కావచ్చు, అవన్నీ కూడా సూపర్ ఎక్స్‌పీరియన్స్. కానీ అక్కడి వరకు తట్టుకోవాలంటే ఈ ఫస్ట్ హాఫ్‌ని దాటాలి. ఈ ఫస్ట్ హాఫ్ అనేది ఖచ్చితంగా మన పేషెన్సీ‌నైతే టెస్ట్ చేస్తది. ఓవరాల్‌గా ఒక హానెస్ట్ అటెంప్ట్ అండి. అంటే నేను చెప్పేదేంటంటే ఇది ఒక ఎక్స్‌పెరిమెంట్. ఇలాంటి సినిమాని మనం ఎప్పటివరకు చూడలేదు. ఇలాంటి థ్రిల్లర్‌ని, సైకలాజికల్ థ్రిల్లర్‌ని మనం ఎప్పటివరకు మన తెలుగు సినిమాలో చూడలేదు. తెలుగులోనే కాదు నాకు తెలిసి ఇప్పటివరకు చూడలేదు. అలాంటి స్టోరీ లైన్‌ని, అలాంటి స్క్రీన్ ప్లేతో వీళ్ళైతే వచ్చారు. నాకేమనిపించిందంటే, ఆ ఫస్ట్ హాఫ్‌లో ఆ ఇంట్రడక్షన్‌కే అంత లెంత్ బదులు ఇంకొద్దిగా కట్ చేసుంటే బావుండని నాకైతే అనిపించింది. కానీ మనకలా అనిపిస్తది గానీ, అదుండాలి. అప్పుడే మనకు క్లారిటీగా సినిమా అర్థమైద్ది. దానికోసం డైరెక్టర్ గారైతే టైం అయితే తీసుకున్నారు. కానీ దాని యొక్క పే ఆఫ్ ఏదైతే ఉందో సెకండ్ హాఫ్‌లో కొద్దిగా పర్లేదనిపించింది. ఓకే. ఎంతసేపు వెయిట్ చేసినందుకు ఆ క్లైమాక్స్ కావచ్చు, సెకండ్ హాఫ్ కావచ్చు కొద్దిగా బానే ఉన్నట్టు అనిపించింది. ఒకటండి ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ కావాలి అంటే సినిమాకి కళ్ళు మూసుకొని అయితే వెళ్ళిపోవచ్చు. అలా కాదు మన తెలుగు కమర్షియల్ సినిమాలాగే ఉండాలి. ఓవరాల్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ ఉండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరైతే కొద్దిగా డిసప్పాయింట్ అయ్యి బయటికైతే వస్తారు. ఓవరాల్‌గా 'సత్యదేవ్' గారు యాస్ ఎన్ యాక్టర్‌గా ఇంకొక మెట్టు ఎక్కాడనే చెప్తాను. ప్రతి ఫ్రేమ్‌లో చెప్తున్నాను కదా! డైరెక్టర్ గారు, అలాగే 'సత్యదేవ్' గారి హంగర్ అయితే ప్రతి ఫ్రేమ్‌లో కనపడిద్ది. చెక్కారు. ఆర్ట్ ఫిల్మ్ అని నేను అందుకే అన్నాను. దాన్ని చెక్కారు. ఈ ఆర్ట్ ఫిల్మ్స్ ఎలా ఉంటాయంటే ఎంటర్‌టైన్‌మెంట్ అంత ఇదిగా ఉండవు. టెక్నికల్ పరంగా అదిరిపోతాయి. ఆ కోవలోకొచ్చేదే ఈ సినిమా. బాగా రాసుకున్నారు. ఇంకొద్దిగా బాగా జనరల్ ఆడియన్స్‌కి కూడా ఎక్కే విధంగా రాసుకునుంటే బావుండని నాకైతే అనిపించింది. అంటే చాలా కాన్సంట్రేషన్‌తో చూసే సినిమా. దట్ టూ లాగ్ అయితే ఉంది ఫస్ట్ హాఫ్‌లో. సెకండ్ హాఫ్ అయితే ఓకే. మరి అదన్నమాట మ్యాటర్. మరి ఈ సినిమాని మీలో ఎవరైనా చూస్తే మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.